ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ అవార్డుకి సంబంధించిన ఏవి ఇప్పుడు చూద్దాం. గ్రామీణ పేదలు, ముఖ్యంగా అణగారిన వర్గాలు, అణచివేతకు గురయ్యే షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 3268 గ్రామాల్లో ఈ ట్రస్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను విన్సెంట్ ఫెర్రర్, యానీ ఫెర్రర్ 1969లో నెలకొల్పారు. దీని ప్రధాన కార్యాలయం రాయలసీమలోని అనంతపురం. ఇండియన్ రిజిస్ట్రేషన్స్ చట్టం 1908 కింద ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఇది. విద్య, మహిళలు, సామాజిక ఆరోగ్యం, HIV ఎయిడ్స్, ఆస్పత్రులు, సామాజిక ఆవాసాలు, పర్యావరణం ఇలా అనేక రంగాలకు సంబంధించి ఈ ట్రస్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వివిధ స్థాయిలకు చెందిన వృత్తి నిపుణులు, సాంకేతిక సిబ్బంది సహా 2221 మంది ఉద్యోగులు ట్రస్ట్ నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, సామాజిక టీచర్లుగా మరో 3037 మంది స్వచ్ఛంద సేవకులు ట్రస్ట్ బాధ్యతల్లో భాగంగా ఉన్నారు. తీవ్రమైన పేదరికం, మానవ కష్టాలను నిర్మూలించడం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యం. మానవులు, ప్రకృతి మధ్య సామరస్యం నెలకొల్పుతూ పర్యావరణహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ట్రస్టు కృషి చేస్తోంది. వికలాంగులకు సమాన అవకాశాలు కల్పిస్తూ నాణ్యమైన, గౌరవప్రదమైన జీవితం అనుభవించేందుకు వారు చేస్తున్న పోరాటానికి అండగా నిలవడం ట్రస్టు ముఖ్యోద్దేశాల్లో ఒకటి. నిరుపేదలు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, వీలైనంత ఎక్కువ మంది పేదలకు సేవలందించడం, అత్యుత్తమంగా పనిచేయడం అనే సూత్రాలు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను నడిపిస్తున్నాయి. విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డుని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అందుకుంటోంది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2015 రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు ఈ అవార్డును అందించాల్సిందిగా డాక్టర్ డిఎన్ రెడ్డి గారు, ఎక్స్ చైర్మన్ DRDO, ఎక్స్ మెంబర్ UGC, ఎక్స్ VC JNTUH వారిని వేదికకు సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. అలాగే శ్రీ AVK ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారిని వేదికకు సాదరంగా స్వాగతిస్తున్నాం. ఈ అవార్డును అందించాల్సిందిగా మాన్చో ఫెర్రర్ గారికి వారికి సాదర స్వాగతం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున అవార్డును అందుకునేందుకు మాన్చో ఫెర్రర్ గారు విచ్చేశారు. మీ అందరి కరతాళం మనలు అందించండి. మీరు తెలుగు భాషలో అనర్గళంగా మాట్లాడగలగరు అని మాకు తెలిసింది. దయచేసి మీ స్పందనని తెలియజేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మామూలుగా ఎక్కడన్నా పోయినా వాయబో తెలుగులో మాట్లాడుతున్నాడే అని అనుకుంటారు, చాలా ఆశ్చర్యపడతారనమాట. ఏమంటే అనంతపూర్లో పుట్టి పెరిగిన అదృష్టవంతుణ్ణి కాబట్టి ఒకవేళ తెలుగులో మాట్లాడకపోయింటే ఆశ్చర్యపడాలి, కానీ అందుకే ఓసారి ముందే చెప్పేద్దామని ఈ అవకాశం తీసుకొని ఓ చిన్న విషయం మాట్లాడదాం అనుకున్నా. ఇస్తారా ఒక 2 నిమిషాలు? థ్యాంక్ యూ. రాజ్దీప్ జీ, ఐ హోప్ యువర్ తెలుగు ఈజ్ గుడ్ ఇనఫ్ టు అండర్స్టాండ్. ఒక 4 సంవత్సరాల క్రితం ఒక చిన్న విత్తనం వేసినాము అనంతపురం జిల్లాలో. దాని పేరు ఇండియా ఫర్ ఇండియా. ఈ స్వచ్ఛంద సంస్థల్లో NGOs చేసే పనుల్లో ఎక్కువ భాగం నిధులు బయట నుంచి వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎందుకు అట్లుండాలా, మనం చేయలేమా, మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఇండియా ఫర్ ఇండియాని స్థాపించడం జరిగింది. ప్రజలతో మాట్లాడినప్పుడు, విషయం చర్చించినప్పుడు మాకు చేయాలనుంది కానీ ఎట్లా చేయాలా అని ఎప్పుడు అనుమానిస్తారు. దాంతోపాటు ఉన్నవారు, బాగా డబ్బున్నవారు సహాయం చేస్తారు అనే అభిప్రాయం ఎక్కువ. కానీ ఆ సేవా హృదయం ఉండాలంటే డబ్బు కాదు ఉండాల్సింది,
మనసు ఉండాలా, ఆ సేవాభావం ఉండాలా. సో దాంతో ఇండియా ఫర్ ఇండియా ఇంటికో సేవా హుండీ, ఎంత బీదోడైనా కూడా కనీసం ₹1 ఒక రోజుకు పక్కన పెట్టుకోగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ఇంటికి ఒక సేవా హుండీ అనంతపురం జిల్లాలో మొదలై ఇప్పుడు వేరే జిల్లాల్లో కూడా ఉంది. ఇప్పుడు మొత్తం 1,50,000 పైన ఆ సేవా హుండీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ ఒక పండుగ వాతావరణంలో పల్లెలో అన్నీ కూడా పగలగొడతారు. కొన్ని రోజుల కిందే ఈ 4వసారి చేయడం జరిగింది. దాంట్లో మొత్తం దాదాపు ఆ చిన్న చిన్న రూపాయలు వీళ్ళంతా వేసుకొని దాదాపు 4 కోట్ల రూపాయలు దాంట్లో ఉన్నింది. కానీ నిజంగా చెప్పాలంటే డబ్బు కాదు ముఖ్యము. దాని ఉద్దేశం ఎప్పుడు మొదలైనప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆ సేవా హృదయం పెంచాలా, నింపాలా అని చెప్పే ఉద్దేశంతో చేయడము డబ్బు తర్వాత అది. నేను ఒక చిన్న గ్రామానికి పోయినప్పుడు, మా అరుమూల గ్రామానికి పోయినప్పుడు 2 చిన్న పిల్లలు, ఒక అన్న చెల్లెలు, ఒక 10-11 ఏళ్ళ వయసు ఉంటుంది. వాళ్ళు నా దగ్గరికి ఒక హుండీ తీసుకొని వచ్చినారు. ఇది మీకే అని ఇచ్చినప్పుడు పట్టుకుంటే చాలా బరువు ఉండింది. ఇది మీ ఇంట్లోదా అని అడిగితే కాదు, మా అమ్మ నాయనది వేరు, ఇది మాది అన్నారు. మీకెక్కడి నుంచి డబ్బు అంటే, రోజు వాళ్ళకి ప్రొద్దున బడికి పోయే ముందు వాళ్ళ అమ్మ నాన్న ₹2 ఇస్తారు ఒక్కొక్కరికి. ఆ ₹2లో ఇద్దరు ఒక్కొక్క రూపాయి ఆ హుండీలోకి వేస్తారు. అట్లా ఈ చిన్న పిల్లలు చేస్తూ ఉన్నారు. మీకెందుకు అంటే, మీ దగ్గర కూడా డబ్బు కూడా లేదు కదా, మాకెంతోమంది సహాయం చేస్తూ ఉంటారు, మేము కూడా మా వంతు ఒక చిన్న మంచి పని చేస్తాము అనే ఆలోచనతో ఆ 2 చిన్న పిల్లలు చేస్తున్నారు. అందుకే నాకు బలమైన నమ్మకం మానవత్వం పట్ల. ఒక మంచి పని చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరిస్తారు అని. సో ఈరోజు ఆ పేదరికానికి, కరువుకి, ఫ్యాక్షన్కి బలైన అనంతపురం జిల్లాలో ఇటువంటి ఇండియా ఫర్ ఇండియా ఇంటికో సేవా హుండీ, ఆ సేవా హృదయం రావడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు ఇప్పుడు మీ అందరినీ కూడా కోరుతా ఉన్న ఈ ఇండియా ఫర్ ఇండియా ఇంటికో సేవా హుండీ మీరు కూడా దాంట్లో భాగంగా మా అందరితో కూడా కలిసి చేస్తే నిజంగా కేవలం ఆంధ్ర తెలంగాణలో కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకొని పోగలుగుతాము. సో ఈ అవకాశానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాక్షి టీవీ వారికి, ఆర్డిటీకి ఈ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడానికి ఆర్డిటీ తరపున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.